ఆపరేషన్ సింధూర్ ఇంటర్నేషనల్ ఉగ్రవాది మసూద్ అజర్కి తగిన గుణపాఠం నేర్పించిందా? స్కూల్ టీచర్ కొడుకు ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఎలా మారాడు? భారత్కి చిక్కినట్టే చిక్కి ఎలా తప్పించుకున్నాడు? భారత్పై మసూద్ అజర్ ప్లాన్స్ ఏంటి? రక్తపాతం సృష్టించిన కీలక దాడులు ఏంటి? జైషే మహమ్మద్ను రక్షించడానికి పాకిస్తాన్, చైనాలు ఏం చేస్తున్నాయి? పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మేజర్ టెర్రర్ క్యాంపులను నాశనం చేసింది. ఉగ్రవాద రిక్రూట్మెంట్ మరియు శిక్షణ 42 అందించే అసలైన స్థావరాలని టార్గెట్ చేసి భారత్ అటాక్ చేసింది. ఈ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ ఉగ్రవాది ఇండియన్ పార్లమెంట్పై దాడి చేసిన కేసులో ప్రధాన సూత్రధారి మసూద్ అజర్ ఉగ్ర క్యాంప్ కూడా ఉంది. భారత్లో చాలాసార్లు ఉగ్రదాడులకు కారణంగా నిలిచిన మసూద్ అజర్ నిత్యం పాకిస్తాన్ సరిహద్దు నుంచి దేశంలోకి ఉగ్రవాదుల్ని పంపిస్తూ మారణ హోమానికి తెరతీస్తుండటంతో భారత్ ఇతనిపై చానాలుగా నిఘా పెట్టింది. యునైటెడ్ నేషన్స్ సైతం మసూద్ అజార్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. పేరుకు ఉగ్రవాది కానీ నిత్యం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ రక్షణలో చుట్టూ సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉంటున్నాడు. తన ఇంటి ఆవరణంలోనే అతి పెద్ద ఉగ్ర క్యాంప్ రన్ చేస్తూ 100 మందిని ఇస్లామిక్స్లుగా మారుస్తున్నాడు. వాళ్ళను వేరు మార్గాల్లో ఇండియాలోకి పంపించి ఇండియాలో ఉగ్రదాడులు చేస్తున్నాడు. అందుకే ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహవల్పూర్ లోని జైషే ఉగ్రవాద స్థావరాన్ని భారత్ పేరు చేసింది. ఈ దాడుల్లో మసూద్ అజర్ కుటుంబంలో 10 మంది సభ్యులు మరియు 4 సన్నిహితులు చనిపోయినట్టుగా జైషే ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఎన్నో దారుణాలకు కారణమైన ఈ మసూద్ అజర్ పాకిస్తాన్లోని పంజాబ్ బహవల్పూర్లో పుట్టాడు. మసూద్ తండ్రి అల్లా బక్ష్ షబ్బీర్ గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. అలాగే మతాధికారిగా ఉండడంతో ప్రభావం మసూద్పై పడింది. చిన్నప్పటి నుంచే ప్రతి అంశాన్ని మతం కోణంలోనే చూడడం అలవాటైపోయింది. చివరికి ఇస్లాం అతివాద వాదనతో ప్రపంచం మొత్తం తమ మతమే ఉండాలన్న ఉగ్ర ఆలోచనకు ఆకర్షితుడయ్యాడు. స్టాన్ను కొన్ని రోజులు టీచర్గా పనిచేసిన మసూద్ తర్వాత కాశ్మీర్లో తీవ్రవాద దాడులు చేసేందుకు ఏర్పడ్డ హర్కత్ ఉల్ అన్సార్లో చేరాడు. అక్కడే జిహాద్ ట్రైనింగ్లో చేరి ఉగ్ర శిక్షణ పొందాడు. కానీ ట్రైనింగ్ మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్లో తీవ్ర గాయాలవడంతో తన ట్రైనింగ్ మధ్యలోనే ఆపేశాడు. అయినప్పటికీ అటాక్స్లో నేరుగా పాల్గొనకుండా వెనక ఉండి వ్యూహాలు రచించడం, ప్లాన్స్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడంలో ఆరితేరిపోయాడు. దీంతో కొన్ని రోజుల్లోనే హర్కత్ ఉల్ అన్సార్కి జనరల్ సెక్రటరీ అయ్యాడు. అయితే మసూద్ అజర్ స్పీచ్లు విని, ఆర్టికల్స్ చదివి చాలామంది యువత ఉగ్రవాదం వైపు అట్రాక్ట్ అయ్యారు. దీంతో మసూద్ అజర్కి అల్ ఖైదా, లష్కరే తాయిబా వంటి ఉగ్ర సంస్థల్లో మంచి రికగ్నిషన్ వచ్చింది. అయితే 1994లో హర్కత్ ఉల్ అన్సార్కి సంబంధించిన హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ అండ్ హర్కత్ ఉల్ ముజాహిదీన్ వర్గాల మధ్య ఇంటర్నల్ విభేదాలు, ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో వీటిని పరిష్కరించడానికి మసూద్ అజర్ పోర్చుగీస్ సిటిజన్ అనే ఫేక్ పాస్పోర్ట్తో జమ్మూ కాశ్మీర్లోకి వచ్చాడు. దీంతో 1994 ఫిబ్రవరిలో అనంతనాగ్ సమీపంలో పోలీసులకు చిక్కాడు. అయితే మసూద్ అజర్ని విడిపించడానికి ఉగ్ర సంస్థలు చాలా ప్లాన్స్ వేశాయి. ఇందులో 1995 జూలైలో హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ గ్రూప్కి చెందిన ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో 6 విదేశీ పర్యాటకులను కిడ్నాప్ చేసి మసూద్ అజర్ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ అమెరికాకు చెందిన FBI ఎంటర్ అవడంతో వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయింది. మళ్లీ 4 ఏళ్ల తర్వాత 1999 డిసెంబర్లో నేపాల్లోని కాఠ్మండ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఫ్లైట్ని హైజాక్ చేశారు. ఈ ఫ్లైట్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో ల్యాండ్ చేసి ఇండియాతో నెగోషియేట్ చేశారు. అయితే ఈ ఉగ్రవాదులు హైజాక్ ఇన్సిడెంట్లో చిక్కుకున్న బందీలను విడిచిపెట్టడానికి 3 ఉగ్రవాదులని జైలు నుంచి రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అందులో నెంబర్ 1 మసూద్ అజర్, నెంబర్ 2 అమెరికన్ జర్నలిస్ట్ డానియల్ పోర్టర్ కేసులో నిందితుడైన అహ్మద్ ఉమర్ సాయిద్ షేక్, నెంబర్ 3 1992 జమ్మూ కాశ్మీర్ అటాక్స్ లో కీ రోల్ ప్లే చేసిన అల్ ఉమర్ ముజాహిద్దీన్ లీడర్ ముస్తక్ అహ్మద్ జర్గర్ ఈ 3 ఉగ్రవాదులని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇండియా దగ్గర ఆప్షన్ లేక 150 మంది హాస్టేజెస్కి బదులుగా ఈ 3 రిలీజ్ చేసింది. అలా మసూద్ అజర్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. ఇండియా నుంచి తప్పించుకున్న తర్వాత మసూద్ అజర్ కూడా తనకంటూ సొంతంగా ఉగ్రవాద సంస్థ ఉండాలన్న ఇంటెన్షన్తో 2000 సంవత్సరంలో పాకిస్తాన్లోని కరాచీలో జైషే మొహమ్మద్ని స్థాపించాడు. ఈ విషయంలో మసూద్ అజర్కి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐతో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సంస్థలు, ఒసామా బిన్ లాడెన్ అండ్ పాకిస్తాన్లోని మరికొన్ని సున్నీ సెక్టారియన్ సంస్థలు హెల్ప్ చేశాయి. ఈ జైషే మహమ్మద్ని ముజఫరాబాద్లోని బహవల్పూర్లో మసూద్ ఇంటి నుంచి ఆపరేట్ చేసేవాడు. దాదాపు 18 ఎకరాల్లో ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో మసూద్ అజర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈ జైషే మహమ్మద్ను స్థాపించిన కొన్ని రోజులకే కరాచీలోని బహిరంగ సభలో ఇండియాని నాశనం చేసేంత వరకు ముస్లింలు విశ్రాంతి తీసుకోకూడదని, అందుకే నేనిక్కడికి వచ్చానని చెబుతూ కాశ్మీర్ ప్రాంతాన్ని భారత పాలన నుంచి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఈ జైషే మహమ్మద్ను స్థాపించిన తర్వాత ఫస్ట్ అటాక్ 2001 డిసెంబర్ 13న
న్యూఢిల్లీలోని భారత పార్లమెంట్పై చేశాడు. ఈ అటాక్లో జైషే మహమ్మద్తో పాటు పాకిస్తాన్కి చెందిన మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా కూడా ఉంది. ఈ దాడుల్లో 5 ఉగ్రవాదులు, 6 ఢిల్లీ పోలీసులు, 2 పార్లమెంట్ సెక్యూరిటీ గార్డులు మరియు ఒక తోటమాలితో సహా మొత్తం 14 మంది మరణించారు. ఈ పార్లమెంట్ అటాక్ని ఖండిస్తూ ప్రపంచ దేశాలు పాకిస్తాన్పై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చాయి. దీంతో మసూద్ అజర్ని 1 year పాటు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత లాహోర్ హైకోర్టు 2022 డిసెంబర్ 14న హౌస్ అరెస్ట్ని నిలిపివేయాలని ఆదేశించింది. 261 2008 ముంబై అటాక్స్లో కూడా మసూద్ అజర్ కీలక పాత్ర పోషించాడు. ఈ అటాక్ని లష్కరే తోవాతో కలిసి ప్లాన్ చేసి అమలు చేశారు. ఈ ఇన్సిడెంట్లో అటాక్కి పాల్పడి దాడి చేసిన 9 మంది ఉగ్రవాదులతో పాటు 166 మంది అమాయక ప్రజలు మరణించారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ 261 అటాక్ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్లి సైలెంట్ అయిన మసూద్ మళ్లీ జనవరి 2014లో ముజఫరాబాద్లో జరిగిన ర్యాలీలో కాశ్మీర్లో జిహాద్ను తిరిగి ప్రారంభించాలని పిలుపునిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత జనవరి 2, 2016 ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ జిహాద్ కౌన్సిల్కు చెందిన 4 ఉగ్రవాదులు భారత వైమానిక దళంలోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేశారు. ఈ అటాక్ వెనుక కూడా మసూద్ అజర్ హస్తం ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఫిబ్రవరి 14, 2019లో పుల్వామాలో దాడి జరిగింది. ఇందులో జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైవేపై ఇండియన్ ఆర్మీ సిబ్బంది వెళ్తుండగా వాహనంతో వచ్చి ఆత్మాహుతి దాడి చేశారు. ఈ అటాక్లో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. అయితే అప్పటి వరకు 2016 పఠాన్కోట్ అటాక్, 2008 ముంబై అటాక్ మరియు 2001 పార్లమెంట్ అటాక్ను వెనక ఉండి నడిపించిన మసూద్ ఈసారి తన జైషే మహమ్మద్ గ్రూప్తో పుల్వామాలో డైరెక్ట్గా అటాక్ చేయించాడు. అండ్ ఈ అటాక్కి తామే బాధ్యత వహిస్తున్నట్టు జైషే మొహమ్మద్ గ్రూప్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ అటాక్ తర్వాత ఇండియా యూరి ఆపరేషన్తో ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ పుల్వామా అటాక్ తర్వాత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మసూద్ని 2019లో ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా గుర్తించింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2009 నుంచి మసూద్ని ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా గుర్తించడానికి 4 సార్లు ప్రయత్నించారు. కానీ ప్రతిసారి పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా మసూద్ని ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా గుర్తించడానికి తగిన సాక్ష్యాలు లేవంటూ కాపాడుతూ వచ్చింది. అంతేకాదు చైనాకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీసుకునే డిసిజన్ను రద్దు చేసే అధికారం ఉండడంతో వీటో పవర్ని మసూద్ని సేవ్ చేయడానికి ఉపయోగించింది. కానీ ఫైనల్గా మే 2019లో మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. దీంతో మసూద్ ప్రస్తుతం వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నాడు. పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా ఉగ్రవాదులను అంతమొందించడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 స్థావరాలను అటాక్ చేసి 80 మంది ఉగ్రవాదులని హతమార్చింది. ఈ అటాక్ చేసిన ఉగ్రస్థావరాల లిస్టులో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ స్థావరమైన సుబాన్ అల్లా కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ దాడిలో మసూద్కి చెందిన 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ మరియు 4 సన్నిహితులు మరణించినట్టుగా జైషే మహమ్మద్ ప్రకటించింది. ఇందులో మసూద్ తల్లి, సోదరులు, కొడుకులు, కూతుర్లు, మేనల్లుడు, మేనకోడలతో పాటు 4 సన్నిహితులు ఉన్నారు.